హాయ్ అండి, సాఫ్ట్గా ఇడ్లీ రెడీ చేసుకుందాము. ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల ఇడ్లీ నూక తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకుంటే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది. పప్పుని 6 గంటల సేపు పాటు నానబెట్టుకోవాలి. మిక్సీలో వేసుకున్న ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ బ్యాటర్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడు ఇడ్లీ అంటుకోకుండా వస్తుంది. స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ గిన్నె పెట్టుకొని గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇడ్లీ గిన్నె ఇలా పెట్టుకోవాలి. ఇడ్లీని మంచిగా ఉడికించుకోవాలి. ఇడ్లీలోకి పలుకుల చట్నీ చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కప్పు పల్లీలు వేయించుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేయించిన పప్పులు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, చిన్న చింతపండు, సాల్ట్ వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ పప్పు వేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇడ్లీ కూడా సాఫ్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.